ఏపీ బీజేపీలో కీలక మార్పులు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. ముఖ్యంగా పార్టీ అధ్యక్ష పదవిలో కీలక మార్పులుండొచ్చని తెలుస్తోంది. అది కూడా ఈ నెలలోనే మార్పు తప్పదన్న మాట వినిపిస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు కూడా జరుగుతున్నట్టు సమాచారం. ఇటీవల తమిళనాడు బీజేపీ చీఫ్ను నిమిషాల వ్యవధిలోనే మార్చేశారు. తమకు అవసరం పెరిగిన నేపథ్యంలో బీజేపీ ఇలాంటి మార్పుల దిశగా అడుగులు వేస్తోంది. త్వరలోనే 3 కీలక రాష్ట్రాల్లో ఎన్నికలున్నాయి. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో బీజేపీ చీఫ్ను కూడా మారుస్తున్నారు. అప్పుడు ఒకేసారి ఏపీలోనూ అధ్యక్ష పదవి మార్పు దిశగా నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ పదవిని తనకే కొనసాగించాలని ప్రస్తుత చీఫ్ పురంధేశ్వరి కోరుతున్నా ఇతర ప్రయోజనాల కారణంగా ఆమె అభ్యర్థనను బీజేపీ నాయకులు లైట్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో గత ఎన్నికల్లో పార్టీని విజయపథాన నడిపిన ప్రస్తుత అధ్యక్షురాలు పురంధేశ్వరి స్థానంలో కొత్త వారికి ఛాన్స్ వస్తుందని అంటున్నారు. గత ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడమే కాకుండా టీడీపీ జనసేనతో చక్కని సమన్వయం ఏర్పరిచిన పురంధేశ్వరికి కేంద్రం బాధ్యతలు అప్పగించాలనే ప్రతిపాదన ఉందంటున్నారు. ఇదే సమయంలో ఆమె వర్గాన్ని ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యతిరేకిస్తుండటంతో పార్టీలో గ్రూపు తగాదాలు పెరిగిపోయాయని, అంతర్గత విభేదాలు ఎక్కువ అవుతున్నాయని హైకమాండ్కు ఫిర్యాదులు వెళ్లాయని అంటున్నారు. దీంతో పురంధేశ్వరి స్థానంలో కొత్త వారిని నియమించి గ్రూప్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలనే అంశాన్ని పార్టీ సీరియస్గా పరిశీలిస్తోందని చెబుతున్నారు. దీంతో ఈ రేసులో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేరు ప్రముఖంగా తెర మీదకొచ్చింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఉన్న సుజన 2014కు ముందు రాజకీయాల్లోకి వచ్చారు. రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అప్పట్లోనే కేంద్ర మంత్రులతో కలివిడిగా ఉన్న నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇది ఇప్పుడు ఆయనకు కలిసొస్తోందని అంటున్నారు. సుజన అయితే అటు సామాజిక పరంగా, ఇటు రాజకీయ పరంగా కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుందని, అందుకే ఆయన వైపు బీజేపీ మొగ్గు చూపుతోందన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత పురంధేశ్వరి మాటకు పార్టీలో ఎంతో ప్రాధాన్యమిచ్చేవారని, కానీ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు పార్టీలో మళ్లీ యాక్టివ్ అవ్వడంతో గ్రూప్ వార్ మొదలైందనే టాక్ వినిపిస్తోంది. అంతవరకు పార్టీలో తమ వాదనను వినిపించేందుకు సరైన నేత లేడని వెనక్కి తగ్గిన అసమ్మతివాదులు వీర్రాజును తెరపైకి తెచ్చి పురంధేశ్వరికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని చెబుతున్నారు. వాస్తవానికి పురంధేశ్వరికి పార్టీలో ఎంతో గౌరవం ఉన్నా తొలి నుంచి ఉన్న సంఘ్ సేవకుల మాట వినాల్సి రావడంతో ఆమెను నాయకత్వ స్థానం నుంచి తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోందని చెబుతున్నారు. పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా నియమించిన నాటి నుంచి ఆమెను ఓ వర్గం వ్యతిరేకిస్తోందని చెబుతారు. దీంతో ఆమె ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు కొందరు సీనియర్ నేతలు డుమ్మా కొడుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను సీరియస్గా తీసుకున్న కమలం పెద్దలు ముఠా కుమ్ములాటలను తగ్గించేందుకు కొత్త అధ్యక్షుడిని నియమించడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నారని అంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవడంతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సి ఉండడంతో సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరిని పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ చేయాలన్న ప్రతిపాదన తెరపైకి తెచ్చారంటున్నారు. పురంధేశ్వరిని తప్పిస్తే ఓ ప్రధాన సామాజిక వర్గానికి దూరమయ్యే అవకాశం ఉంటుందనే భయం కూడా సుజనా పేరు తెరపైకి రావడానికి కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చక్రం తిప్పిన అనుభవం ఉంది. 2014 నుంచి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తోనూ ఆయన సఖ్యతగా ఉంటారని చెబుతారు. ఈ పరిస్థితుల్లో సుజనాయే సమర్థుడనే టాక్ వినిపిస్తోంది. ఇక పార్టీకి ఎప్పుడూ లేనంత విజయాన్ని అందించడంలో ముందుండి నడిపించిన పురంధేశ్వరికి కూడా తగిన స్థానం కల్పించాలని పార్టీ యోచిస్తోందని అంటున్నారు. గ్రూప్ వార్ వల్లే పురంధేశ్వరికి స్థానచలనం కల్పించాల్సి వచ్చినా ఆ విషయానికి ప్రాధాన్యం లేకుండా చేయాలని అత్యంత జాగ్రత్తగా పావులు కదుపుతోందని అంటున్నారు. బీజేపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే పురంధేశ్వరి విషయంలో పార్టీ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఆమె కోసం 2 పోస్టులు పరిశీలిస్తున్నారని, ఆ రెండింట్లో ఏదో ఒకటి పురంధేశ్వరికి కేటాయించొచ్చని అంటున్నారు. వచ్చే వారమే ఇందుకు ముహూర్తం అంటూ కూడా కమలం పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. దీంతో పురంధేశ్వరి దశ తిరగనుందని ఢిల్లీలోని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పురంధేశ్వరిని పార్టీ లక్కీ హ్యాండ్గా ప్రధాని మోదీ భావిస్తున్నారంటున్నారు. ఏపీలో కూటమి ఏర్పడడంతో పాటు తాను 3వ పీఎంగా బాధ్యతలు తీసుకోవడానికి ఏపీ ఎంపీల బలమే ప్రధానం కావడంతో పురంధేశ్వరికి సముచిత స్థానం కల్పించాలని ప్రధాని మోడీ ఆలోచిస్తున్నారని అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల నాటికి 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలోనూ పార్టీ బలం రెండింతలవ్వాలంటే
పురంధేశ్వరి వంటి మహిళా నాయకులను ప్రోత్సహించాలని ప్రధాని భావిస్తున్నారని అంటున్నారు. ఇక గత ఎన్నికల్లో అత్యవసర సీట్లు రావడం, ప్రభుత్వం కొనసాగాలంటే మిత్రపక్షాల మద్దతుపై ఆధారపడాల్సిన పరిస్థితి రావడాన్ని ప్రధాని మోదీ సీరియస్గా తీసుకున్నారని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ సొంతంగా గెలిచేలా బలం పుంజుకోవాలని ప్రధాని మోడీ బీజేపీ నేతలకు సూచిస్తున్నారట. ఇందుకోసం ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అంటున్నారు. ప్రస్తుతం దక్షిణ భారత్లో బీజేపీకి పెద్దగా బలం లేదు. 5 ప్రధాన రాష్ట్రాల్లో కేవలం తెలంగాణ, ఏపీ, కర్ణాటకల్లో మాత్రమే బీజేపీకి ప్రాతినిధ్యం దక్కింది. కేరళ, తమిళనాడుల్లో బీజేపీ ఖాతాయే తెరవలేని పరిస్థితి. అదేవిధంగా కర్ణాటకలో గతంలో కంటే సగం సీట్లు తగ్గిపోవడంపై హైకమాండ్లో ఆందోళన రేపుతోంది. ఇక ఏపీలో ఎంత ప్రయత్నించినా సొంతంగా బలం పుంజుకునే పరిస్థితి లేక మిత్రపక్షాల ఓట్లపై ఆధారపడాల్సి వస్తోంది. అంతో ఇంతో తెలంగాణలో బీజేపీకి కాస్త చాయిస్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2 తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ చేసిందని అంటున్నారు. దీంతో పార్టీ జాతీయ అధ్యక్ష పదవిని దక్షిణ భారతీయులకు కేటాయించాలని కమలం పెద్దలు డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. ఇందుకోసం పలువురి పేర్లు పరిశీలిస్తున్నారు. తెలుగు వారైన సీనియర్ నేతలు మురళీధరన్, రామ్ మాధవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వంటి వారిని పార్టీ జాతీయ అధ్యక్షులను చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు. అయితే మహిళలకు అవకాశం ఇవ్వాలని భావిస్తే పురంధేశ్వరి పేరును పరిశీలించొచ్చని అంటున్నారు. అయితే ఆర్ఎస్ఎస్ నేపథ్యం లేకపోవడంతో పురంధేశ్వరికి జాతీయ అధ్యక్ష పదవి దక్కే ఛాన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ రూల్స్ ప్రకారం పురంధేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలను రెండోసారి కట్టబెట్టే ఛాన్స్ ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం ఆమె సేవలను కేంద్రంలో వాడుకోవాలని చూస్తోందని అంటున్నారు. దీంతో పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవిచ్చే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు. మిత్రపక్షాలకు ఈ పదవిని ఇవ్వాలని భావించిన పార్టీకి దక్షిణాదిలో బలపడడం అత్యవసరం కావడంతో పురంధేశ్వరితో ఆ పోస్టును భర్తీ చేయాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. సీనియర్ ఎంపీగా ఉండడమే కాకుండా హిందీ, ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడే సత్తా కూడా ఉండడం పురంధేశ్వరికి అడ్వాంటేజ్ అంటున్నారు. అంతేకాకుండా పార్లమెంటరీ వ్యవహారాలపైన ఆమెకు అనుభవం ఉండడంతో డిప్యూటీ స్పీకర్ పదవికి పురంధేశ్వరి తగిన వ్యక్తిగా బీజేపీ పెద్దలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో వచ్చే వారమే ఆమెకు ఆ పదవి వరించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.